to Sharani Garu for this mindset session. The mic is not. రెండు మిక్స్ చేస్తాను. A very good evening to everyone, and I'm extremely grateful to both of you, sir. So both of you have been legendaries in your respective fields. So I would like to thank you, CBN Garu, and at the same time Chiranjeevi Garu, for coming here and gracing my book launch. This is the most precious moment for me, and I'm extremely thankful for this. On this note, let us dive into the questions. So my first question goes to Chandrababu Naidu Garu. So recently, my daddy to nenu mee office ki vachinappudu. So you saw my book and you asked me a lot of questions. You were very curious to know asalu book deni gurinchi, asalu nee background enti, asalu nu em chesavu and so on. So మీరు first నా book title చూసినప్పుడు, that is mindset shift, small changes, big impact. So what was your first impression? ఫస్ట్ ఇంప్రెషన్, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడమ్మా మిమ్మల్ని ఇంకా కూడా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ గారంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను, కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను, కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటున ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను, కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే, నేను దగ్గర 45 సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. I think I would like to give my credit to my dad, because daddy అర్ధరాత్రి అయినా, మార్నింగ్ అయినా, 4 o'clock అయినా, 3 o'clock అయినా ఖచ్చితంగా back to back meetings పెట్టి, he is a workaholic, and I think I have taken that trait from him, and I'm extremely grateful that he has been my guiding force. నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే, నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఎక్కడున్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా 4-5 సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో 24 గంటలు ఉంటారు కాబట్టి, ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుద్దుడు కార్యక్రమం అంటే కొంతమందికి మీకు ఆశ్చర్యం వేస్తుంది. రుద్దడం అంటే రుద్దడం కాదు, పర్ఫెక్ట్గా తయారు చేయడం. ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు. ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు. ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి, ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు. అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టడు. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు. అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, మీకు అందరూ పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం, పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం.
నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలామందిని చూశారు కానీ మేమందరం ప్రాక్టీస్ చేసాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. కానీ నిజంగా how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process. We can go into that subconscious mind. We can trigger that subconscious mind. And నిజంగా when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. And that is the background behind why I wrote this book, because I believe చిన్నప్పటి నుంచే we'll have so many insecurities. నన్ను చిన్నప్పుడు చూసుంటే I was obese, I was dark, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నాకు భయం వేసేది యాక్చువల్లీ ప్రెస్ మీట్స్. డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు, మా అక్కతో వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది. ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ అని ఐ వెంట్ ఇన్ టు అ నెగిటివ్ మోడ్. కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని I have gotten a lot of learnings from that. Then I understood myself better. So that was a experience for me in a lifetime. So my next question is to Chiranjeevi garu. So initially, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. మీరు NLP గురించి, రిచర్డ్ బ్యాండ్లర్ గురించి చెప్పారు. You said you went to London to witness that session about phobia. I mean, you know all these techniques. Maybe our wordings telidemo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So how important has been that spending time with yourself? And dani valla asalu elanti upayogam undi? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం, నాకు అవకాశం కల్పించినటువంటి శరణి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్, అండ్ చాలామంది అతిథి మహారథులు, అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళలో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా